దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. ధైర్యం తెచ్చుకుంది. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకుంది. ఆయన మన చెంతనే ఉన్నాడని మనం విశ్వసిద్దాం. యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన వెంబడిస్తున్న వారికి ధైర్యం వస్తుంది. ధైర్యంతో మనం ముందుకు వెళ్ళే కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనము భయపడవలసిన పని లేదు. దేవుని శక్తి, దేవుని కృప మనకు తోడై ఉంటుంది. నువ్వేదైనా పని చేయటానికి భయపడుతున్నావా? ఏదైనా విషయంలో అధైర్యపడుతున్నావా? నీ ఆరోగ్య విషయంలో అధైర్యపడుతున్నావా? పరిస్థితుల గురించి అధైర్యపడుతున్నావా? అధైర్యపడవద్దు. ధైర్యం తెచ్చుకోమని యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, మన భారం ప్రభువు మీద వేద్దాం. ప్రభువు మనకు సహాయకుడిగా ఉండి సమస్తము సమకూడి మేలుకరముగా జరిగించును. ఆ విధముగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవా, మాకు ధైర్యం దయచేయను ఆయన. ప్రతి పరిస్థితిలో నుండి మమ్మల్ని విమోచించమని యేసు నామమున ఆమేన్.